హాయ్ అండి. పార్ట్ 1లో విజయవాడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ వీడియో అయితే పెట్టాను కదా, ఇది పార్ట్ 2. పార్ట్ 1లో మన వెంకటాయపాలెం, తాళ్ళాయపాలెం టెంపుల్స్ అయితే చూసాం కదా, చాలా అంటే చాలా బాగున్నాయండి. అందరూ తప్పకుండా వెళ్ళి చూడాల్సిన గుళ్ళు ఇవి. అందులోనూ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా బాగుంటాయి. అసలు ఎంత బాగా అనిపించిద్దో, బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఆ 2 టెంపుల్స్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంకా మేము అమరావతి అయితే వచ్చేసాము. అమరావతి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 4 అయితే అయింది టైము. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడే కొంచెం దర్శనం, ఫ్రీ దర్శనం అన్నీ ఉన్నాయి. కాకపోతే మేము ప్రత్యేక దర్శనం 100 రూపాయలు అయితే తీసుకున్నాను టోకెన్స్, మేము నలుగురు. ఎందుకంటే స్వామివారిని దగ్గర నుంచి చూడొచ్చు కదా. మనం వచ్చేది ఎప్పుడు 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో అట్లా ఒకసారే కదా వచ్చేది, పద్దాకలా రాము కదా. అందుకన్నట్టు దగ్గర నుంచి చూడొచ్చు అన్నట్టు మేమైతే ప్రత్యేక దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇంకా కొంచెం టైం అయితే పట్టిద్ది అన్నారు. ఈ లోపు కొంచెం ఇటు సైడ్ వచ్చేసేసి కొంచెం తినడానికి ఏమన్నా తిందామన్నట్టు, ఎందుకంటే మార్నింగ్ 12కి అక్కడ ఇంకా అన్నప్రసాదాలు పెట్టేసేస్తున్నారని అన్నదానానికి వెళ్ళి అయితే చేశాం కదా. అందుకని ఇక్కడైతే కొంచెం అలా కూల్ డ్రింక్ తాగేసేసిన తర్వాత ఇంకా మా మేనల్లుడు ఏంటి చిప్స్ అవి తీసుకున్నాడు. ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం మాత్రం అసలు ఎంత బాగా జరిగిందో. మనకి కార్తీక మాసం అయినా ఓన్లీ మండే రోజే బాగా జనాలు ఉండేది, నార్మల్ డేస్లో అంతేం లేదు. మేము గురువారం అలా అయితే వెళ్ళాము, పెద్ద జనాలు అయితే ఏమి లేరు. అందులో మేము వెళ్ళింది కొంచెం ఈవినింగ్ కదా, అందుకనేమో మార్నింగ్ అయితే ఉండేవాళ్ళేమో. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. సుమారు 5 మినిట్స్ దాకా అక్కడే స్వామికి ఎదురుగా నించొని స్వామివారి దర్శనం చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది. ఇప్పటికీ నాకు కళ్ళల్లో అదే మెదులుతుంది, అంత బాగా దర్శనం అయింది. ఇంకా అక్కడ దర్శనం అయిన తర్వాత గుడి చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదా, అవి అయితే చూసాము. ఇంకా చూసిన తర్వాత కొంతసేపు ఈ మెట్ల దగ్గర అయితే కూర్చొని కొన్ని ఫొటోస్, వీడియోస్, మనం ఎక్కడికి వచ్చిన ఇవైతే మాత్రం ఆగవు, ఫొటోస్ వీడియోస్ మాత్రం అవైతే దిగాము. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ దర్శనం అయిపోయేసరికి మాకు 5 అలా అయితే అయింది టైము. మేము చాలా ఆలస్యంగా వచ్చినా కూడా అన్ని దర్శనాలు మాత్రం చాలా బాగా అయింది. కాకపోతే ఏంటంటే మేము వచ్చే దారిలోనే వైకుంఠపురం, కాకపోతే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వైకుంఠపురం వెళ్దాంలే అన్నట్టు ఇంకా మేము వైకుంఠపురం చివరిలో వెళ్దామని ఫస్ట్ అయితే ఇంక ఇటు అయితే వచ్చేసేసాము. ఆ 2 టెంపుల్స్ చూసిన తర్వాత దర్శనానికి జనాలు కూడా పెద్ద ఈవినింగ్ అయ్యేసరికి ఏమో జనాలు పెద్దగా ఏం లేరు. ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటో అయితే ఎక్కి ఇంకా అమరావతిలో ఇంకా వైకుంఠపురం అయితే బయలుదేరాము. వైకుంఠపురం మాత్రం నాకు ఎంత బాగా నచ్చిందో, అసలు ఎంత బాగుందోనండి. గుడి అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ ఏంటంటే వైకుంఠపురంలో మెట్ల మార్గము ఉంది, అట్లాగే మనకి నడిచి వెళ్ళడానికి ఉంది, అట్లాగే మనం ఆటో ఎక్కి అలా వెళ్ళడానికి కూడా ఉంది కొండ మీదకి. ఆటో ఎక్కి అయితే మాకు 400 చెప్పారు మా నలుగురికే. ఇంకా ఎందుకులే అన్నట్టు మేమైతే మెట్ల మార్గంలో వెళ్దాం, పెద్ద మెట్లు అయితే ఎక్కువ ఏం లేవంట, 500 ఉన్నాయి అని అన్నారు. సరే అని ఎక్కుదాం అన్నట్టు స్టార్ట్ చేసాము. అసలు కొంచెం దూరం ఎక్కిన వెంటనే చిన్న చిన్న మెట్లు అసలు ఎక్కలేకపోయాము. చాలా అంటే కొంచెం టైం పట్టింది మాకైతే. టైం అంటే ఎక్కువ టైం ఏం పట్ల, మేము స్టార్ట్ అయిందే ఇంకా 5కి అలా అయింది కదా. అప్పటికే శీతాకాలం కాబట్టి కొంచెం తొందరగానే చీకటి పడతా ఉండిద్ది. కొంచెం అప్పుడే కొంచెం మసగ్గా అనిపిస్తుంది మాకు. అండి వైకుంఠపురం మెట్లు ఎక్కడానికి మాకు వచ్చే తిప్పులు ఇవన్నీ, అవి కొంచెం మెట్లు అయితే ఎక్కాము, ఇంకా కొంచెం మెట్లు అయితే ఉన్నాయి. ఇంక ఇవి ఎక్కడానికి మా వల్ల అయితే కావట్లేదు. అందుకే ప్రతిరోజు నడవాలని చెప్తారు, కానీ మనం అలాంటి మంచి పనులు అసలు చేయం కదా. పిల్లడు చాలా బాగా ఎక్కుతుండు, మేము ఎక్కలేకపోతున్నాం. ఇంకా చిన్నగా మేము మెట్లు ఎక్కేసాము. ఇంకా బాగా ఇదిగా అనిపించింది మెట్లు ఎక్కేసరికి. ప్రతిరోజు వాకింగ్ చేయమంటారు, అందుకేనేమో అనిపించింది. కొంచెం ఎక్కేసరికి 500 మెట్లకి అసలు అలసిపోయినాం బాగా. ఇంకో పైకి వెళ్ళిన తర్వాత ఈ అలసిపోయిన ఈ మెట్లన్నీ ఎక్కి అలసిపోయాం కదా, అదంతా లేదు. ఎంత బాగుంది వ్యూ మాత్రం, చాలా బాగుంది. అప్పుడే సన్సెట్ అవుతుంది, అసలు ఎంత బాగుందో. ఆ సన్సెట్ కూడా నాకైతే భలే నచ్చింది. ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. కాకపోతే క్లోజింగ్ టైం మాత్రం ఇక్కడ వైకుంఠపురంలో ఈవినింగ్ 7 అంట, అంత బాగుంది. క్లోజింగ్ టైం అయితే ఈవినింగ్ 7. మరి మార్నింగ్ అయితే నాకు తెలియదు, మేము అడగలేదు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఏంటంటే ఫస్ట్ 7 కొండలవాడ వెంకటరమణ అంటాం కదా, ఫస్ట్ కొండ అంట. ఇక్కడ బాల వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారంట. అక్కడ అంటే మనకి లోపల చిన్న విగ్రహం అయితే ఉండిద్ది, అంటే మనకి రాయి అక్కడే బాల వెంకటేశ్వర స్వామి అయితే వెలిసినట్టయితే చెప్తున్నారు. ఫొటోస్ వీడియోస్ అవి అయితే తీయకూడదని చెప్పారు. లోపల ఒక ఫోటో తీసుకునేనంటే వద్దు అని అన్నారు. ఇంకా ఇక్కడైతే మనకి ఏంటంటే ఇలా పత్రం అయితే ఉంది. ఈ పత్రంలో కొంచెం కొబ్బరి అయితే వేసి మనం పత్రం అయితే తిప్పితే మనం ఏదన్నా అనుకుంటే కోరికలు కూడా నెరవేరుతాయి అంట. లోపల టెంపుల్ కూడా చాలా
అంటే చాలా బాగుంది. బాల వెంకటేశ్వర స్వామి స్టోరీ అయితే చెప్పారు పంతులు గారు. ఇంకా ఆ స్టోరీ అయితే వినేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇంకెక్కడైతే ఈ పత్రంలో మేము కొబ్బరి చిన్న ముక్క అయితే వేసి ఇంకా తిప్పుతున్నాం. ఇంకా మనకున్న కోరికలు అయితే కోరుకొని ఖచ్చితంగా నెరవేరుతాయి అంట. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. 7 కొండలో ఫస్ట్ కొండ ఈ వైకుంఠపురమేనంట. ఇక్కడ నుంచే 7 కొండలు అంట. ఐ థింక్ ఇది అయిపోయిన తర్వాత మేము అలా కొంచెం పత్రం తిప్పి ఇటు వచ్చిన తర్వాత వ్యూ మాత్రం ఈ చుట్టూ ఏంటంటే ఇట్లా పిల్లలు అలా ఏం పడకుండా అట్లా అయితే చుట్టూ అయితే పెట్టారు. కొండ కదా, మొత్తం కొండేనండి. ఆ కొండకి మెట్ల మార్గం అలా నార్మల్ కూడా ఉంది. చుట్టూ ఇలా వ్యూ మాత్రం ఎంత బాగుందో. పక్కన ఏదో పెద్దది వాగా అదేదో నది, నాకైతే తెలియదు అంత ఇదిగా. చాలా బాగుంది. చుట్టూ పచ్చగా గ్రీనరీగా అసలు ఎంత బాగుందో. ఇంకా అక్కడ కూడా సేమ్ కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అలా అయితే చూస్తున్నారు కదా ఆల్రెడీ. ఇప్పుడైతే కొంచెం వరకు చీకటి పడబోతుంది. మేము ఇటు సైడ్ వస్తుంటే ఇక్కడ మనకి రోలా ఏదో అంటానండి, దీన్ని మర్చిపోయాను నేను. ఈ రోల్ కూడా ఉంది. దీన్ని కూడా కొంచెం అయితే తిప్పాము మేము. ఇంకెందుకో అటు కూడా చేసాం కదా, ఇది కూడా మంచిది అన్నట్టు అక్కడ ఎవరో చెప్పారు మాకు, ఇలా రోల్ తిప్పేసేసి మనం దండం పెట్టేసేసుకుని ఏమైనా కోరికలు ఉంటే నెరవేరుతాయి అని. అక్కడ కూడా అదైతే తిప్పేసేసి ఇంక బయటకైతే వచ్చాము. ప్రసాదంగా ఇక్కడ ఎక్కువ చక్కెర పొంగల్ అయితే పెడతారంట. అయితే మాకు చక్కెర పొంగల్ ప్రసాదంగా అయితే పెట్టారు. ఇంకా మేము మెట్లు దిగి కిందకు వచ్చేసరికి ఆల్మోస్ట్ చీకటి అయితే అయిపోయింది. 6 అలా అయితే అవుతుంది. సన్సెట్ మాత్రం చాలా బాగుందండి. మేము కరెక్ట్గా 5:30కి అట్లా అయితే వెళ్ళాం కదా, కొండ మీద కదా, చాలా బాగా అనిపించింది మాకైతే సన్సెట్. ఇంకా చూసుకొని దర్శనం అయ్యి ఫైనల్గా అయితే మేము వెళ్ళాలనుకున్న 4 టెంపుల్స్ అయితే వెళ్ళాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే పిల్లల్ని తీసుకొని వస్తే ఇంకొంచెం బాగుండేది. వాళ్ళకి స్కూల్స్ ఉండటం వల్ల ఇంకైతే కుదరలేదు. ఈసారి మాత్రం ఫ్యామిలీతో అయితే వస్తాం. మీరు కూడా కంపల్సరీగా ఫ్యామిలీతో రండి, బాగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగా. హాయ్ అండి. అన్ని దర్శనాలు మేము అనుకున్నవి అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయి. దర్శనాలు అన్నీ చాలా బాగా జరిగినాయి. ఇంకా వైకుంఠపురంలో లాస్ట్ దర్శనం అయితే చేసుకొని ఇంకా ఆటో అయితే ఎక్కుతున్నాం. సో అది ఫ్రెండ్స్, ఇంక ఇంటికి వెళ్ళడమే. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. మనం ఇక్కడ భోజనానికి కూడా ఇబ్బంది పడే పని లేదు. వెంకటాయపాలెంలో తాళ్ళాయపాలెంలో ప్రతిరోజు అన్నదానం అయితే జరిగిద్దంట. చాలా అంటే చాలా బాగుంది. ఇంక మేము అన్ని దర్శనం అయిపోయిన తర్వాత ఇంక తిరిగి వెళ్తుంటే ఇది వెంకటాయపాలెం లైట్లతో అసలు ఎంత బాగుంది వెంకటేశ్వర స్వామి. చాలా అంటే చాలా బాగుంది. ఇదేమో మంతెల సత్యనారాయణ గారిదే. కొంచెం ఇందాకేమో దూరంగా అంటే వేరే రోడ్ నుంచి వెళ్ళాము. ఇదేమో పక్క నుంచే వెళ్ళాము. లైట్లతో మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా 4 టెంపుల్స్ అయితే చూసాము. మీరు కూడా ఎవరన్నా ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా వెళ్ళండి, బాగుండిద్ది. ఇంకా బయలుదేరి మేము ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 8 అలా అయితే అయింది టైము. ఇంకా ఎట్లా నాగలక్ష్మి అక్కది నందిగామ కాబట్టి మేము అక్కడి నుంచి డైరెక్ట్ కంచిచర్లు వెళ్ళి కంచిచర్లు అయితే బస్ స్టాండ్ దగ్గర అయితే ఆపి ఇంకా నాగలక్ష్మి అక్క అంతలోకి లక్కీకి బస్సు అయితే వచ్చేసింది. ఇంకెంటనే బస్సు అయితే ఎక్కింది, నందిగామ బస్సు. సో మేము ఇంక ఇంటికి అయితే వచ్చేసాం. సో అది ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. నాకైతే చాలా బాగా నచ్చినాయి టెంపుల్స్ అన్నీ. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.